గురుగారు, అజ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఏకాదశి రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి అజ ఏకాదశి. శ్రీమన్నారాయణుని అర్చించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి అనువైన అద్భుతమైన ముహూర్తం. సమస్యలతో సతమతమవుతూ ఏం చేయాలో తెలియక ఆలోచన మగ్నులైన వారంతా ఈ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ద్వారా అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చు. ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల పటానికి అలంకారం చేసి ఆరాధన ప్రారంభించాలి. నదీ స్నానం చేయగలిగితే ద్విగుణీకృతమైన ఫలితం లభిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. నదీ స్నానం దొరకనట్టయితే గంగాజలాన్ని స్నానం చేస్తున్నటువంటి నీటిలో మిళితం చేసి సంకల్పం చెప్పుకుంటూ స్నానం ఆచరించగలిగితే అద్భుతమైన ఫలితం సొంతమవుతుంది. తప్పనిసరిగా ఈ పర్వదినాన తులసి దళాలతో స్వామిని అర్చించాలి. ఉపవాసము, జాగరణ ఈ రెండు ఏకాదశి నియమాలు. రోజంతా ఉపవసించి స్వామిని అర్చించి భగవన్నామాన్ని మాత్రమే స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని, భాగవతాన్ని పారాయణ చేస్తూ సాయంత్రం స్నానాధికారులు ముగించుకొని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి అనంతరం ఉండగలిగితే పూర్తి ఉపవాసాన్ని పాటించి, లేదంటే పాలు పండ్లను మాత్రమే స్వీకరించి మరునాడు ద్వాదశి నాడు పారణ సమయంలోపే భోజనం చేయగలిగితే ఏకాదశి ఫలితం పూర్తిగా సిద్ధించి ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమవుతాయి. ఉన్నత గతి లభిస్తుంది. విష్ణు భక్తి వృద్ధి చెందుతుంది. సత్యసంధుడైన హరిశ్చంద్రుని యొక్క వృత్తాంతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు తెలియజేస్తూ ఈ అజ ఏకాదశి యొక్క మాహత్యాన్ని వివరించాడు. సత్యసంధుడైనటువంటి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడటం ఇష్టం లేక సర్వస్వాన్ని కోల్పోతాడు. ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నటువంటి హరిశ్చంద్రుడికి గౌతమ ఋషి తారసపడతాడు. తన స్థితిని వివరిస్తే అజ ఏకాదశి నాడు స్వామిని అర్చించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని తరుణోపాయం చెబుతాడు. అలా సత్యహరిశ్చంద్రుడు ఆరాధించినటువంటి అద్భుతమైన విష్ణు దేవుని యొక్క మాహత్యాన్ని తెలుసుకొని ఈ అజ ఏకాదశి నాడు ఆ స్వామిని ఆరాధించి ఇహాన్ని పరాన్ని రెండింటిని అందుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిన కారణాన జీవితం సాఫీగా సాగుతుంది. నిరంతరము ప్రతి అజ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును ఆరాధించిన కారణాన ఉన్నతమైన వైకుంఠము మనకు సిద్ధిస్తుంది. ఇలా ఇహపరాలు రెండింటినీ సాధించటానికి అవసరమైన వ్రతమే అజ ఏకాదశి నాడు చేసే ఏకాదశి వ్రతం.